శివాయ నమః, పరమేశ్వరాయ నమః, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామినే నమః. శివరాత్రి మహోత్సవం మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి అర్ధరాత్రి చతుర్దశి ఉన్న సమయమే మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే ఏమిటి తెలుసా? శివుడి ఆవిర్భావము కనిపించినటువంటిది, అంటే తనకు తానుగా ఆవిర్భవించినవాడు. బ్రహ్మాది విష్ణువులకి ఒక పరీక్షా సమయంగా ఆది అంతములు తెలుసుకునేటువంటి నిమిత్తమై బ్రహ్మాది విష్ణువులిద్దరూ కూడా పోటీ పడితే ఆ యొక్క పరమేశ్వరుడు నన్ను మొదటిని అంత్యాన్ని కనుక్కోమని చెప్పి వారిద్దరికి పరీక్ష పెట్టినప్పుడు బ్రహ్మ ఒకవైపు విష్ణు ఒకవైపు వెళ్ళి ఆయన ఆది అంతములు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరికి ఇద్దరికి కూడా సాధ్యం అవ్వలేదు. అలా సాధ్యం అవ్వకపోయేసరికి మళ్ళీ వారు శివుని ప్రసన్నం చేసుకుని అడిగితే ముగ్గురిలో ముగ్గురు గొప్పవారమే, ఒకరిని మించినటువంటి భిన్నమైనటువంటి తత్వము అన్నటువంటి భావనతో ఆ శివుడి యొక్క తత్వాన్ని తెలిసినటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా మనకి లింగ రూపములో స్వామిని దర్శించుకున్నారు. లిం అంటే లీనమైనది, గమ్ అంటే కనిపించున్నది, అంటే అగ్నిలో దహించినటువంటి పాప కర్మముల నుంచి విముక్తి కలిగించి మనల్ని పునీతులు చేసి ఐహికమైనటువంటి సుఖాలని మనకు అందింపజేసి అంతిమంలో మోక్షాన్ని కలిగించేవాడు ఆ పరమశివుడు. అందుకనే మహాశివరాత్రి పర్వదినం రోజున సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి ఆ యొక్క శివుణ్ణి అభిషేకం చేస్తూ ఉంటాడు, ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మ తనని అహోరాత్రులను ఆయన పూజిస్తూ ఉంటాడు. అందుకే విశేషమైనటువంటి యొక్క మహాశివరాత్రి రోజున మనము తప్పకుండా ఆ యొక్క స్వామిని మనం అభిషేకం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మర్చిపోకుండా స్వామిని అభిషేకం చేయండి. 15/2/2026 ఆదివారం రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. అది చంద్రాధిపత్య నక్షత్రం. అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలు చేసుకోవద్దని కాదు, తప్పకుండా ఈ రాష్ట్రాల ఎవరెవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఇటువంటి మహాశివరాత్రి పర్వదినాలు, ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రులు, ప్రతి మాసంలో వచ్చేటువంటి ఏకాదశులు, ఇవన్నీ కూడా ఈ కలిపురుషుడి నుంచి మనం బయటపడి ఐహికమైన సుఖాలకే కాదు, భౌతికమైన వాటికి కాదు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై మనకి ఇలాంటి తిథులు ముఖ్యమైనటువంటి సమయాలు వస్తుంటాయి. అటువంటి పుణ్య సమయాల్ని వదులుకునే ప్రయత్నం చేయకూడదు. బృహత్తరమైనది, అమోఘమైనది, సాక్షాత్తుగా పరమశివుణ్ణి మనం ప్రసన్నం చేసుకునేది, ఆ పార్వతీపతి అయినటువంటి శివుణ్ణి మనము అనుగ్రహించమని కోరుకునేది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, ఆయన మమ్మల్ని కాపాడు అని చెప్పగలిగేటువంటి ఏకైక మార్గం ఇటువంటి పరమ ఉన్నతమైనటువంటి పుణ్యకాలాలు 15/2/2026 ఆదివారం రోజున మనకి రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం. జాగరణ, ఉపవాసము అనగా నక్తము, అలాగే అభిషేకం, ఈ మూడిట్లో ఒకటి తప్పకుండా ఆచరించాలి. వీలైందా జాగరణ చేయండి, జాగరణ సాధ్యం లేదు నక్తముగా ఉండండి, అభిషేకము చేయండి. స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ వంకాయ రంగు పూలు ఉంటాయి, శంకు పూలు ఉంటాయి, శంకు పూలతో అర్చన చేయండి, తుమ్మ పూలతో అర్చన చేయండి, ఉమ్మెత్త పూలతో అర్చన చేయండి. ఇవన్నీ కూడా స్వామివారికి ప్రీతైనవి. సుగంధ పరిమళ ద్రవ్యాలు ఏమైనా అడగలేదు ఆయన. తుమ్మ పువ్వులు, చిన్నటి తెల్లగా ఉంటాయి తుమ్మ పూలు, నందివర్ధన పూలు, అలాగే శంకు పూలు, ఏ వాసన రావు, అనవసరంగా పెరుగుతుంటాయి అడవిలో, అటువంటివి తెచ్చి ఆయన ఏమని చెప్పాడు, మారేడు దళం వేయండి, కాల్చినటువంటి బూడిదైనటువంటి విభూతిని తెచ్చి ఆయన లింగం మీద వేయండి, ప్రసన్నుడవుతాయి. శివాయ నమః అన్నటువంటి 5 అక్షరాలను చదవండి, శివాయ నమః అని మాత్రమే చదవండి. ఆ మంత్ర స్మరణ, ఆ మంత్ర మనకి పలకడం వల్ల అద్భుతమైనటువంటి మనలో ఒక పైతృక భావం నుంచి, కామభావాల నుంచి బయటపడి అనుకూలవంతమైన ఆనందతత్వాన్ని పొందుకుంటాం. ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై మీరు తప్పకుండా శివుణ్ణి ఈరోజు తప్పనిసరిగా భక్తితో ఆయన్ని పూజించండి. ఒక్కసారి అభిషేకం చేయండి. వ్యాధుడు అనేటువంటి ఒక వాడు అన్ని జంతువులను హింస పెట్టి చంపుతూ తింటూ ఉండేవాడు, అనేక ఇబ్బందులు పెడుతుండేవాడు. వాడు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున చతుర్దశిన పొద్దున బయలుదేరి అడవికి వెళితే జంతువులు కనబడవు. వాడెక్కి ఒక చెట్టు కింద కూర్చుంటాడు, నిద్రపోతాడు. చతుర్దశి రోజున అయ్యో నిద్ర వచ్చి పడుకున్నాడు. వాడు లేసరికల్లా రాత్రి అయిపోయింది. రాత్రి మొత్తం అడవిలో ఉంటే చంపుతారని చెప్పేసి, జంతువులు చంపుతాయని చెప్పేసి ఆయన చెట్టుపైకి కూర్చున్నాడు. ఆ చెట్టు ఏమిటి? అశ్వత్థ వృక్షం. ఆ వృక్షం మీద కూర్చుంటాడు. ఆ వృక్షం మొదట్లో మనలాంటి వాళ్ళు శివలింగాలు పెడుతుంటారు కదా, ఆ శివలింగాలకి మీద వాడి యొక్క మంచు బిందువులు వాడి మీద పడి వాడి చేతిలోంచి నీళ్లు శివుడి మీద పడతాయి. శివుడు అతన్ని ప్రసన్నం చేస్తాడు. తెలిసి తెలియక చేసినటువంటి అభిషేకము కూడా అంతటి అనుకూలతని, అనుగ్రహాన్ని స్వామివారిస్తే ప్రత్యక్షంగా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః అనే మంత్రాలతో మనం చేసేటువంటి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఆలోచించండి. ఇటువంటి మహాపర్వదినం రోజున శివుడిని ప్రసన్నం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు మనకి తగినటువంటి ధనము,
ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతాన యోగాన్ని, విద్యను, అనేకమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాడు. 15వ తేదీ రోజున ఉదయమే నిద్రలేచి స్వామివారి నామస్మరణతో లేవండి. శివాయ నమః, శివాయ నమః. స్నానం చేసేటప్పుడు శివాయ నమః, గంగాయ నమః స్నానం చేయండి. ఆయన గంగాపతి కాదండి, మీరు తప్పుగా అనవసరమైనటువంటి ఆయన్ని ఇంకోళ్ళతో ఇరికించకండి. ఆయన ఏకపత్ని వ్రతుడే, ఆయన పార్వతీపతి మాత్రమే, గంగాపతి కాదు. ఆయన గంగాధరుడు, గంగను ధరించిన వాడు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క పార్వతీపతిని మనము పూజించిన వల్ల అద్భుతం ఉంటుంది. చెరుకు రసంతో కానీ, పళ్ళ రసంతో కానీ, పంచామృతములతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్లు, అలాగే చందనపు నీళ్లు, కుంకుమ నీరుతో, పసుపు నీరుతో ఆ స్వామిని పూజించిన వారికి అద్భుతమైన అనుబంధం. ఏదీ లేదు, మరి లేవండి, 2 మారేడుదళాలు తీసుకురండి, ఇంత విభూతి తీసుకురండి, ఇక గ్లాసు నీళ్ళు తీసుకోండి, శివాయ నమః అంటూ 108 సార్లు స్పూన్తో తీసుకొని శివాయ నమః, శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. అభిషేకం అయిన తర్వాత ఆ విభూతి ఆయన పెట్టండి. ఒక మారేడుదళం పెట్టండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సమర్పణం. అది అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకోండి. వీలైతే ఇంత ఏదన్నా మోదకం కానీ, పంచదార కానీ, పెసరపప్పు కానీ నైవేద్యం పెట్టండి. అది కూడా సాధ్యం లేదు, శివుడికి 2 చేతులు పెట్టి నమస్కారం చేయండి. ఇంతకు మించినటువంటి ఆయన ఏం అడిగాడు? మళ్ళీ మల్లెపు దండలు అడిగాడా? సంపంగి పూల మాల అడిగాడా? అలంకారం అడిగాడా? ఏమడిగాడా శివుడు? భోళా శంకరుడు. మనం ఆ శంకరుణ్ణి పూజిస్తే, స్మరిస్తే చాలయ్యా. ఇటువంటి పుణ్యమైనటువంటి మాఘ చతుర్దశి రోజున ఈ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఆయన ఆవిర్భవించిన తనని ఆ యొక్క స్మరణ చేసిన వారికి ఇంకెంత ఇస్తారో ఆలోచించండి. కాబట్టి ఈరోజు నియమనిష్టలతో, కనీసం మానసికమైనటువంటి నియమనిష్టలతో ఆ స్వామిని పూజించిన వారికి, అభిషేకం చేసిన తర్వాత ఆ విభూతిని ధరించిన వారికి సమస్త పాపం నుంచి విముక్తి కలిగిస్తాడు. తప్పకుండా అది మనకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే 15వ తేదీనే మనకి ఇందులో సందేహం లేదండి. మళ్ళీ ఎవరైనా వచ్చేసి మీకు 16 పండగ, 15 పండగ అని అనవసరమైనటువంటి మాటల గారిడిలొద్దు. ఈ రాద్ధాంతులు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం లేదు. 15వ తేదీయే మనకి మహాశివరాత్రి పర్వదినం అని గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు వీలైనంత వరకు స్వామివారిని అభిషేకం చేయండి. అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు మీకు వీలైతే ఒక రుద్రాక్ష మెళ్ళ వేసుకొని ధరించండి, అభిషేకం చేయండి. లేదా రుద్రాక్ష మాల ఉంటే ఇంకా మంచిది. తప్పకుండా రుద్రాక్ష మాల వేసుకొని ఆయన అభిషేకించిన వారికి, అలాగే ఉదయాస్తమానం ఉదయం అభిషేకం చేయండి. వీలైతే ప్రదోషకాలను అభిషేకం చేయండి. నక్తముగా ఉండండి. నిరాహారం అంటే ఏమిటి? 2 పళ్ళు మాత్రం తినండి. 2 పళ్ళు, కాసిని పాలు, కొబ్బరి నీళ్లు తాగండి. మళ్ళీ ప్రదోషకాలంలో మళ్ళీ అభిషేకం చేయగలిగితే అభిషేకం చేయండి. రాత్రి వీలైతే జాగరణ చేయండి. ఆ జాగరణ సమయంలో అనవసరమైనటువంటి బూతు సింహాలు కాకుండా, బూతు పాటలు వినకుండా ప్రశాంతమైనటువంటి శివపురాణము, లింగ పురాణము, భాగవతము, భారతము, విష్ణు పురాణం చదువుకున్న వారికి అద్భుతం. ఆ జన్మ కృతపాప నాశనం కలిగిస్తుంది. తప్పకుండా అటువంటి ప్రయత్నపూర్వకంగా జాగరణ చేయండి. మరునాడు మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసి ఎవరికైనా 2 వ్యక్తులకి భోజన తాంబూలాదులు ఇచ్చి ఆ తదుపరి మీరు భోజనం చేయండి. మనము ఈ సంవత్సరంతో చేసినటువంటి అనేకమైన పాపకర్మల నుంచి, ఈ జన్మలో ఇంతవరకు జరిగినటువంటి పాపకర్మల నుంచి విముక్తి కలిగి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మీరందరూ ఇటువంటి 15/2/2026 రోజున తప్పుడు మీరందరూ కూడా సెలవే కదా, ఎలాగూ హాయిగా సెలవు వచ్చింది మంచిగా మనకి. సరే జాగరణ చేస్తే మరునాడు సిబ్బంది ఉండకపోవచ్చు, అయినా సరే ఆప్షన్ హాలిడే పెట్టుకోండి, నో ప్రాబ్లం. మన సనాతన ధర్మం కంటే గొప్పదేం కాదు ఉద్యోగం అంతా కూడా. దాని గురించి బెంగపడకండి. అయ్యో ఉద్యోగం పోకపోతే తీసేస్తాడు, తీసేసేవాడు వాడు, వీడోడు తీసేదే ఉండదు. వీడంతా వాడి కింద ఆటే నాటకగాళ్లే. కాబట్టి ఈ జన్మలో చేసినటువంటి ఈ వ్యక్తులను చూపెట్టుకోకండి, వాడిని గుర్తుపెట్టుకోండి. ఆ పరమేశ్వరుడే మనకు దిక్కు తప్ప వీళ్ళందరూ దిక్కు కాదు. ఇవన్నీ తుప్పితే ఊడిపోయే ముక్కులు లాంటివి. కాబట్టి నీకంటూ బుద్ధి ఉండి, నీకంటూ చైతన్యం ఉంటే ఏ ఉద్యోగమైనా చేయగలవు. కాబట్టి ఏదో సాకు చెప్పి ఆ శివుని యొక్క అభిషేకం మానడం, శివుని పరిచర్యలు చేయడం మానడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి శుభ సమయంలో మీరందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.